ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించడంతో పాటు వేగంగా పూర్తి చేసేందుకు చేయని ప్రయత్నమూ లేదు. ఇప్పటికే వేల ఎకరాలు భూకేటాయింపులు చేయడంతో పాటు కీలక భవనాల నిర్మాణాల కాంట్రాక్టులు అప్పగింతలు, కొత్త సంస్థలకు ఆహ్వానం పలకడం వంటివి చేస్తూనే ఉన్నారు. అయితే అమరావతిలో ఈసారి భూ సమీకరణ విషయంలో ప్రభుత్వానికి కొన్ని చోట్ల చుక్కెదురవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 52వ CRDA సమావేశం పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్ది మంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామంటున్నారు. అలాగే దాదాపు 1800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకునేందుకు CRDAకు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతుల్ని మంత్రి నారాయణ కోరారు. భూసేకరణ కంటే భూ సమీకరణ అయితేనే రైతులకు లబ్ధి పొందుతుందన్నారు. భూములు ఇవ్వకపోవడంతో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మరోవైపు AGCలో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు దక్కించుకున్న సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. CRDA ఆధ్వర్యంలో ఉన్న ADCL తరహాలో కొత్తగా మరో SCV ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, NTR విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కొత్తగా NCP ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ సర్వే, సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డిప్యూటేషన్పై తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.